చూద్దాం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంది. ఆ పోలింగ్ స్థలాన్ని వివరించడానికి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఉమ్మడి మెదక్ జిల్లాలో తాజా పరిస్థితి ఏంటి? పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మరి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారా? విధంగా 1 గంట వరకు జరిగేటువంటి ఈ పోలింగ్ ప్రక్రియలో ఎంత శాతం నమోదయ్యే అవకాశం ఉంది? వెంకటేష్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 3వ విడత పంచాయతీ ఎన్నికలు అయితే మాత్రం పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల బారిలో పడుతున్నారని చెప్పుకోవచ్చు. తొలుత 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా మొదటి 2వ విడత చూసుకున్నట్లయితే చలి తీవ్రత కారణంగా కొంత నెమ్మదించినట్లు కూడా మనం చూసాం. అదేవిధంగా ప్రస్తుతం కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కొంతమంది మాత్రమే వస్తూ ఉన్నారు. ఏదైతే ప్రధానంగా ఇటు మెదక్ కానీ సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాలు కూడా ఎక్కువగా ఈ పరిసర ప్రాంతం అంతా కూడా కొంచెం కూలీ పని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఈ క్రమంలోనే వారంతా కూడా పొలం పనులకు వెళ్లాల్సిన నేపథ్యంలోనే వీరందరూ చలిని కూడా తట్టుకుని ముందైతే మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే నేపథ్యంలోనే వారందరూ కూడా ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం ఎండ వచ్చిన తర్వాత చలి తీవ్రతను తట్టుకోగలిగిన వాళ్ళు కొంతసేపు ఆగి మాత్రం పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి అయితే చూసాం. ప్రస్తుతం అయితే మాత్రం నేను మెదక్ జిల్లా నర్సాపూర్ కేంద్రం దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడైతే మాత్రం ఇప్పుడిప్పుడే ఇక్కడికి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే మాత్రం జనం వస్తున్నారు, ఓటర్లు వస్తున్నారు. పోలీసులు అయితే మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్షుణ్ణంగా పరిశీలించి ఓటును వినియోగించుకోవడానికి వస్తున్న వారు మాత్రమే లోపల పంపుతున్నారు. 100 మీటర్ల పరిధిలో మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే పోలీసు బలగాలు అయితే మాత్రం భారీగానే మోహరించాయి. ప్రధానంగా ఇటు మెదక్ జిల్లాలో ఇటు బీఆర్ఎస్ నర్సాపూర్ కేంద్రం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఉన్నారు. అలాగే కాంగ్రెస్ అధికారులు ఉంది. తరచూ ఇక్కడ ప్రోటోకాల్ ఇష్యూ కూడా వస్తుంది గతంలో జరిగినటువంటి కార్యక్రమాలకి. ఈ నేపథ్యంలోనే డిఎస్పీ ఆధ్వర్యంలో ఇటు స్ట్రైకింగ్ ఫోర్స్ను కూడా నిర్వహించారు. మొత్తంగా ఇప్పుడు సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో మొత్తం అటు కల్హేర్, కంగటి, మనూరు, నాగల్గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట, నర్సాపూర్, సిర్గాపూర్, నేల్కల్ ఈ పంచాయతీల్లో అయితే మాత్రం ఇప్పటికి పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఇప్పటికైతే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ 7 గంటల నుంచే ప్రారంభమైన నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా ఈ బారులు తిరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మొత్తంగా ఈ ఏర్పాట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎన్నికలు జరిగేవి సంగారెడ్డి జిల్లాలో 8 మండలాలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాలు మాత్రం 1769 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2477 మంది అధికారులు అయితే మాత్రం ఈ పోలింగ్ సరళిలో కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా పోలింగ్కి సంబంధించి ఇతర సిబ్బంది చూసుకున్నట్లయితే 2768 మంది ఉన్నారు. సూక్ష్మ పర్యవేక్షకులు 8 మంది అయితే మాత్రం ఉన్నారు. అయితే ఈ పోలింగ్ కేంద్రాల్లో 351 సమస్యాత్మకంగా వెబ్ కేంద్రాలను గుర్తించారు. వాటిని వెబ్కాస్టింగ్ ద్వారా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మొత్తం 351 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించి వాటితో పాటు అక్కడ పాత నేరస్తులు ఎవరైనా ఉంటారో వారైతే మాత్రం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1583 మందిని ఇప్పటికే బైండ్ ఓవర్ చేసినట్లు కూడా అధికారికంగా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం 27 పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 207 సర్పంచ్ స్థానాలకు 592 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 1960 వార్డుల స్థానాలకు గాను 422 వార్డుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఒక వార్డు సింగిల్ నామినేషన్ రావడంతో వారంతా గెలిచినట్లు కూడా అధికారులు ప్రకటించారు. ఇటు మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 7 మండలాల్లో పోలింగ్ జరుగుతూ ఉంది. వీటికి సంబంధించి ఓపీఓలు 150 మంది ఉన్నారు. స్టేజ్ 2 అధికారులు అయితే 164 మంది ఉన్నారు. ప్రిసైడింగ్ అధికారులు అయితే 1386 మంది ఉన్నారు. సూక్ష్మ పరిశీలకులు 35 మంది ఉన్నారు. అయితే ఇటు పోలీస్ బందోబస్తు ఇక్కడ మెదక్ జిల్లాలో వ్యాప్తంగా చూసుకున్నట్లయితే భారీగా మోహరించారని చెప్పుకోవచ్చు. 750 మంది పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే దీంతో పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించి 35 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. అయితే మాత్రం 7 మండలాలకు గాను 40 రూట్లుగా విభజించి 750 మంది బందోబస్తుని ఏర్పాటు చేశారు. డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్ట్రైకింగ్ ఫోర్సు, సిఐ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్ట్రైకింగ్ ఫోర్సుని ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం అదనపు బలగాలను కూడా ఏర్పాటు చేశారు.
ఇటు మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇటు నర్సాపూర్, కౌడుపల్లి, కొల్చారం, చిలప్చేడ్, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో ఈరోజైతే మాత్రం ఓటింగ్ జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు మొదటి రెండవ జరిగినటువంటి పోలింగ్ అయితే మాత్రం 89% పోలింగ్ నమోదైంది. తద్వారా జిల్లా రాష్ట్రంలోనే 5వ స్థానంలో నిలవడం గమనార్హం. అయితే ఈరోజు కూడా దాదాపు 90 నుంచి 100% పోలింగ్ నమోదయ్యే విధంగా మాత్రం ఈ అధికారుల యంత్రాంగం అంతా కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ పలు విధాలుగా ఈ అభ్యర్థులు అయితే మాత్రం తమ ప్రాంతంలో తమ వ్యక్తికే ఓటు వేయాలనే క్రమంలోనే క్షేత్రస్థాయిలో దాదాపు 10 రోజుల నుంచి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యటించి తమ ఓటు హక్కునైతే తమకు వేయాలని చెప్పి అభ్యర్థించిన సంఘటనలు అయితే చూసాం. అదేవిధంగా ఇటు సిద్దిపేట జిల్లా చూసుకున్నట్లయితే మొత్తం 9 మండలాల్లో మాత్రం ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది. అక్కన్నపేట, దూల్మెట్ట, హుస్నాబాద్, కోహెడ, చేర్యాల, కొమురువెల్లి, మద్దూర్, కొండపాక, కుకునూరుపల్లి మొత్తం సర్పంచ్ స్థానాలు చూసుకున్నట్లయితే 163 ఉన్నాయి. వార్డు మెంబర్లు 1432 ఉన్నాయి. అయితే ఇప్పటికే కొన్ని ఏకగ్రీవమయ్యాయి. వార్డు మెంబర్లు అయితే 13 సర్పంచ్లకైతే ఇప్పటికే ఏకగ్రీవమైన పరిస్థితులు చూసాం. వార్డు మెంబర్లు అయితే 249 మంది ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ప్రస్తుతం అయితే 150 సర్పంచ్ స్థానాలకైతే మాత్రం పోలింగ్ జరుగుతుంది. 1182 వార్డు మెంబర్ స్థానాలకైతే మాత్రం పోలింగ్ జరుగుతుంది. ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు పోటీలో ఉన్నవారు 587 మంది అయితే సర్పంచ్కున్నారు. 3308 మంది వార్డుల్లో ఉన్నారు. మొత్తంగా ఇక్కడ సిద్దిపేట జిల్లాకు చూసుకున్నట్లయితే 46 సమస్యాత్మక కేంద్రాలను అయితే గుర్తించారు. వాటి కోసం 37 మంది మైక్రో అబ్జర్వర్లు, 9 మంది వెబ్కాస్టింగ్ ద్వారా అయితే మాత్రం ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద అయితే మాత్రం అటు పోలింగ్ వచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మొదట లోపలికి వచ్చిన వెంటనే వారికి ఏ కేంద్రం ఉంది, ఆ కేంద్రం నెంబర్ ఏంటి అని సూచించడానికి అయితే మాత్రం ఎన్నికల సంఘం సూచించినటువంటి కొంతమంది అధికారులు అయితే మాత్రం అక్కడ కూర్చుని పోలింగ్ కేంద్రాలను సూచిస్తున్నారు. అక్కడికి వెళ్ళి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు ఎండ తీవ్రత ఎక్కువైన కొద్దీ వచ్చిన ఓటర్లు తమ ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు టెంట్లు కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, అలాగే వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేశారు. మొదటి రెండవ దశ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలోనే మూడో విడత కూడా సక్సెస్ఫుల్గా చేయాలి, ఎలాంటి అవాంఛ ఘటన లేకుండా చేయాలని చెప్పి కూడా ఎన్నికల యంత్రాంగం మొత్తం సిద్ధమైంది. అదేవిధంగా పోలీసు బందోబస్తు మాత్రం సమన్వయంతో మాత్రం ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఘటనలు జరగకుండా అయితే మాత్రం పోలింగ్ నిర్వహించడానికైతే అధికార యంత్రాంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఎండ కొంచెం తీవ్రత పెరుగుతున్న కొద్దీ చలి తగ్గుతుంది. ఈ నేపథ్యంలోనే ఓటు హక్కు వినియోగించుకోవడానికి తమ ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలు బాట పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా తొలిసారి ఓటు హక్కు కలిగిన యువత, ప్రధానంగా విద్యార్థులు అయితే మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, తమ ప్రాంతంలో అభ్యర్థికి తమ ఓటు వినియోగించుకోవడం అని చాలా సంతోషంగా భావించి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు మొదటి రెండవ విడతలో చూసాం. అలాగే మూడో విడతలో కూడా వివిధ ప్రాంతాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులంతా కూడా నిన్న సాయంత్రమే ఇళ్లకు చేరుకుని ఈరోజు ఉదయం ఓటు వేయడానికైతే మాత్రం ఆసక్తిగా చూస్తున్నారు. ఇటు ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇద్దరు మంత్రులు అయితే ఉన్నారు. వీరు కూడా తమ రాజకీయ పార్టీలో ఇప్పటికే కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంది, బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది, ఇటు బీజేపీ మూడో స్థానంలో ఉంది. అత్యధికంగా చూసుకున్నట్లయితే ఇటు బీజేపీ కంటే కూడా ఇతరులు ఎక్కువ శాతం సాధించారు. కాబట్టి ఇప్పుడు బీజేపీ కూడా మూడో విడతలో తమ ఓటును తమ శాతాన్ని పెంచుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంది. ఇటు ప్రధానంగా ఈ 3 జిల్లాల్లో సిద్దిపేట మాత్రం అత్యధికంగా, సిద్దిపేట నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా మాత్రం అత్యధికంగా బీఆర్ఎస్ స్థానాన్ని కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇటు మెదక్ అలాగే సంగారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ హవా నిలిచిందని చెప్పుకోవచ్చు. మూడో విడతలో మాత్రం పోలింగ్ సరళిని పెంచే విధంగా దాదాపు ఇప్పటికే 89% నమోదైంది. కాబట్టి ఈసారి మాత్రం 90 నుంచి 100% నమోదు చేయగలిగే సామర్థ్యం అధికారులు ఉంది. అలాగే ఇటు రాజకీయ పార్టీలు అయితే మాత్రం ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు నడిపించే దిశగా అయితే ప్రయత్నం చేస్తున్నారు. తమ సొంత వాహనాలు సైతం తీసుకువచ్చి పోలింగ్ కేంద్రాన్ని
మొదలు పెడుతున్నారు. వారు ఓటు హక్కుని వినియోగించుకునేందుకు అటు ప్రధానంగా వృద్ధులు, వికలాంగులు సైతం కూడా పోలింగ్ కేంద్రాల వద్దకైతే తీసుకువచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలాగా చేస్తున్నారు. అంటే ప్రధానంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 1-2 ఓటులతోనే విజయము అనేది నిర్ణయించే సంఘటనలు చాలా చూసాం. ఒక్కొక్కసారి ఇద్దరి అభ్యర్థులకు సమానంగా రావడంతో టాస్ వేసి గెలిపించిన సందర్భాలు కూడా చూసాం. కాబట్టి ప్రతి ఓటు కూడా చాలా కీలకంగా తీసుకుంటారు. ఈ క్రమంలోనే అభ్యర్థులు రాలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఓటర్లను కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, మెదక్ నుంచి.